చూడడానికి అచ్చం రోజ్ ఫ్లవర్ లా ఉండేలాంటి లక్టన్ డిజైన్ ఈ రోజు అయితే రెడీ చేసుకుందాం. దానికోసం అయితే రెడ్ కలర్ లో కట్ పీసులు తీసుకున్నాను. స్క్వేర్ షేప్ లో ఉండే విధంగా చూసుకున్నాను. 5 ఇంచెస్ వెడల్పు 5 ఇంచెస్ పొడవు గల కట్ పీస్ ను ఒకటి తీసుకున్నాను. ఈసారి సేమ్ ఫ్యాబ్రిక్ ని ఇంకో పీస్ ని తీసుకున్నాను. ఆ పీస్ పొడవు వచ్చేసి 4 ఇంచులు, వెడల్పు వచ్చేసి 4 ఇంచులు ఉండే విధంగా చూసుకున్నాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాము. ఈ రెండింటిని ఉపయోగించి ఏ విధంగా చేసుకోవాలి లక్టన్ అనేది. ఇప్పుడు 5 ఇంచెస్ కట్ పీస్ ని తీసుకున్నాను. రాంగ్ సైడ్ పైకి ఉండే విధంగా, మంచి క్లాత్ కిందకు ఉండే విధంగా పెట్టుకున్నాను. తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి, ఆపోజిట్ కార్నర్స్ కలిసే విధంగా. ఇప్పుడు డోరీని తీసుకుని ఫోల్డింగ్ కి ఆపోజిట్ లో ఉన్న కార్నర్ దగ్గర చూడండి మిడిల్ లో పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఫోల్డింగ్ వైపు కింది కార్నర్ ని తీసుకుని డోరీ మీదుగా ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు డోరీ మిడిల్ లో ఉండే విధంగా చూసుకోవాలి. చూడండి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో. నెక్స్ట్ ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్న ఆపోజిట్ లో ఇంకో కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ ని కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి ముందు కార్నర్ మీదుగా వచ్చే విధంగా. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ వేసుకున్న కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ మీదుగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకుంటున్నప్పుడు డోరీని మిడిల్ లో ఉండే విధంగా చూసుకోవాలి మెయిన్ గా. అండ్ మనం చేసుకున్న ఫోల్డింగ్స్ కూడా అటు ఇటు జరిగిపోకుండా చూసుకోవాలి. కార్నర్స్ మీదుగా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ని ఒకసారి అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ వేసుకున్న పక్కన ఖర్చు కనిపిస్తుంది కదా, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అది అవసరం ఉండదు, అందుకని దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న పీస్ ని ప్రిల్స్ పెట్టుకుని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి మనం ముందుగా స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్చింగ్ మీదుగానే చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నప్పుడు కొంచెం ఎక్సిలేటర్ ని స్లోగా మూవ్ చేయండి. ప్రిల్స్ పెట్టుకుని స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ని కట్ చేసేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా థ్రెడ్లు కూడా కొంచెం వచ్చేసినట్టు ఉన్నాయి కదా, వాటిని కూడా కట్ చేసేసుకోవాలి. 5 ఇంచెస్ కట్ పీస్ ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు 4 ఇంచెస్ కట్ పీస్ ని తీసుకోవాలి. మంచి క్లాత్ కిందకి ఉండే విధంగా, రాంగ్ క్లాత్ పైకి ఉండే విధంగా పట్టుకుని నేను చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా స్టిచ్ చేసుకున్న దాన్ని తీసుకుని చూడండి నేను ఏ విధంగా పెట్టుకుంటున్నానో. స్టిచ్చెస్ అన్ని పైకి కనిపిస్తున్నాయి కదా, దానికి ఆపోజిట్ సైడ్ లో పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ వైపు ఉన్న కార్నర్ ని చూడండి నేను చూపిస్తున్న విధంగా ఆ కార్నర్ మీదుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత పై కార్నర్ ని కూడా ఒకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కార్నర్స్ మీదుగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకుంటున్నప్పుడు మనం చేసుకున్న ఫోల్డింగ్స్ అటు ఇటు కదిలిపోకుండా చూసుకోవాలి. అండ్ డోరీ ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా ఎక్సిలేటర్ మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు స్టిచ్ పక్కన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా, దాన్ని కూడా ఒకసారి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్న లైన్ ఉంది కదా, దాని మీదుగా మళ్ళీ ఒకసారి సూది దారంతో స్టిచ్ అయితే వేసుకోవాలి. సూదిలో దారం ఎక్కించుకుంటున్నప్పుడు 4 లైన్స్ ఉండే విధంగా చూసుకున్నాను. చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా స్టిచ్ చేసుకుంటున్నానో లైన్ ని, అప్ అండ్ డౌన్ అంటారు కదా, సేమ్ ఆ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. లైన్ అంతా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత థ్రెడ్ పట్టుకుని ఒకవైపుగా లాగామంటే చూడండి ప్రిల్స్ కింద వస్తుంది మనం స్టిచ్ చేసుకున్న లైన్ అనేది. ఆ ప్రిల్స్ అనేవి కదలకుండా ఒక ముడి అయితే వేసుకోవాలి ఆ దారం ఎడ్జస్ట్ లోని. చూడండి నేను అయితే ముడి వేసుకుంటున్నాను. ముడి వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ ని కట్ చేసేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డోరీని అయితే ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు డోరీ దగ్గర నుంచి లక్టన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి సేమ్ రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వచ్చింది మన లక్టన్ అయితే. మెయిన్ గా ఈ లక్టన్ డిజైన్ లో మనకి ఖర్చులు కూడా అసలు కనిపించట్లేదు. ఒకసారి మీరు చూసినట్లయితే ఈ రోజ్ లక్టన్ డిజైన్ మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.